సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభువారు మానవ జాతిని చేసినవాడు, మానవాళి రక్షణార్థమై మన రక్షకుడు, మన ప్రభు. ఆయన మరణిస్తే లోకం ఏమంటుందంటే బ్యాడ్ డే అనండి, బ్యాడ్ ఫ్రైడే అనండి. మీరు ఎందుకు గుడ్ ఫ్రైడే అంటున్నారు? విలువ తెలియని వాడికి అర్థం కాదు. అడవిలో ఉన్నవాడికి బ్యాంక్ చెక్ విలువ తెలియదు. ఆత్మజ్ఞానం లేని వాడికి యేసు ప్రభు శిలువ యొక్క రహస్యము, ఆయన ఎందుకు రక్తం ఖర్చాడు, ఎందుకు ప్రాణం పెట్టాడు వాడికి అర్థం కాదు. అడవిలో ఉన్నవాడికి 10 లక్షలు బ్యాంక్ చెక్ ఇచ్చారు, బాబు తీసుకుని. అక్కడ 10 లక్షల చెక్ ఇచ్చాడు, నిజంగానే సైన్ చేసి ఇచ్చాడు. ఎందుకండి ఇది? ఏం చేసుకుంటామండి ఇది? నా చింతపండు అమ్ముకుంటాను కొనండి బాబు అంటున్నాడు. చింతపండు అమ్ముకోవడం కాదురా, ఈ చెక్ తీసుకో అంటే నాకు చెక్ వల్ల వచ్చేది ఏంటండి? దీనివల్ల ఏంటి? ఎవరికి బాధ తీరుతుంది? ఎవరి కష్టాలు తీరుతాయి? నేను అడవిలో చింత చెట్లు ఎక్కి చింతపండు అంతా కోసుకొని వచ్చాను. ఇది కొనుక్కొని నాకు 100 రూపాయలు ఇవ్వండి బాబు, ఒక 300 ఇవ్వండి బాబు అంటే, మరి నాయనా నీకు ఈ చెక్ అందితే దీని విలువేంటో నీకు తెలుసు అంటే నాకు తెలియదు, దాన్ని ఎందుకు పిచ్చికైతం అంటే. అలాగే యేసు ప్రభు శిలువ రక్తము గురించి తెలియని వాడికి ఎందుకండి మేకులు, ఎందుకండి శిలువ, ఎందుకండి మరణము, ఎందుకండి రక్తము అంటాడు. ఎందుకంటే అంధకారంలో ఉన్నాం, ఆత్మజ్ఞానం వెలగల. బ్రతికుండగానే కొన్ని ఆత్మసత్యాలు గ్రహించు. అదే వ్యక్తి చదువుకొని 4 రోజుల తర్వాత బ్యాంక్ చెక్ విలువ తెలిస్తే ఆ చెక్ను ఎలా దాచుకుంటాడు చెప్పండి? చాలా భద్రంగా తీసుకుంటాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ అంటాడు. సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణము ద్వారా మానవ జాతి కలిగిన మేలేంటో తెలిస్తే, ఆయన శిలువ మరణం ద్వారా నీకు నాకు కలిగే ఆ రక్షణ ఏంటో నీకు తెలిస్తే, అద్భుతమైన గుడ్నెస్ మానవ జాతికి ఆయన మరణం ద్వారా పంచి ఇచ్చాడు. అది తెలుసుకుంటే ఈరోజు ఆయన మరణంలో ఉన్న విషయాన్ని తెలుసుకుని గ్రహిస్తాం.